ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధన ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మనికి సమస్త ఘనతలు కలుగునట్లుగా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్. యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్న తర్వాత జరిగిన సంభవాలు వ్రాయబడ్డాయి. అవి బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించే దీపం వలె అనేకులను మండిస్తూ దేవుని కొరకు వెలిగిస్తున్న పరిచర్య కాలం. నిజంగా ఎంత ప్రభావవంతమైనటువంటి పరిచర్య చేశాడంటే, ఆకర్షించే రూపం లేకపోయినా, విలువైన వస్త్రాలు లేకపోయినా, వైరాగ్యముతో పరిచర్య చేస్తున్నటువంటి దినాలవి. ఆయన ఎవరి యొద్దకు వెళ్ళలేదు, కానీ అరణ్యంలో కేకవేయి ఒకటి శబ్దముగా ఉన్నాడు. యోదయాలో నుండి, గలిలయలో నుండి, యొర్దాను పరిసర ప్రాంతాలలో, పట్టణాలలో నుండి, యెరూషలేములోంచి ప్రజలు కోకల్లలుగా వస్తున్నారట. వింటున్నారా? ఇలాంటి ఉధృతమైన సేవా పరిచర్య క్రమంలో అనేకులతో పాటు యేసు ప్రభు కూడా వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. యేసు ప్రభు అలా వస్తూ ఉండగానే ప్రజలందరి ఎదుట బాప్తిస్మం ఇచ్చి యోహాను బిగ్గరగా కేక వేసి చెప్తా ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యేసు ప్రభు మౌనంగా ఒక గొర్రె పిల్లవలే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చి చాలా దీనంగా, విధేయతగా తల ఉంచి బాప్తిస్మం ఇవ్వు అన్నట్లుగా యోహాను ఎదుట నిలబడినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేనే నీ ద్వారా బాప్తిస్మము పొందవలసి ఉండగా నేను నీకు బాప్తిస్మం ఏమిటంటయ్యా అని ఒక రకమైన వేదన, మరొక రకమైన ఆశ్చర్యం, ఒక రకమైన భయాందోళన వ్యక్తం చేసినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అన్నాడు. అనగానే ఏమీ మాట్లాడలేక బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికీ వలె యేసయ్య కూడా బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకొని యేసు ప్రభు యొర్దానులో నుండి ఒడ్డుకు వచ్చాడో 3 జరిగినాయి. 1, ఆకాశము తెరవబడింది. 2, పరిశుద్ధాత్ముడు పావురాకారము వలె యేసయ్య మీదకి వచ్చాడు. 3, తండ్రి యేసయ్యని గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఈరోజు బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్నాం కాదు, ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్నాం కాదు, నీళ్లలో మునిగామంటే మునగడం కాదు. ఒకవేళ కనుక ఈ 3 అనుభవాల గుండా నీవు వెళ్ళనట్లయితే నీవు తీసుకున్న బాప్తిస్మము వ్యర్థం. బాప్తిస్మము తీసుకున్న ఎవరిలోనైనా ఈ 3 అనుభవాలు కనబడాలి. 1, ఆకాశము తెరవబడాలి. 2, పరిశుద్ధాత్మ అనుభవం రావాలి. 3, మన గురించి దేవుడే మంచి సాక్ష్యం చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 అంశాలు చెబుతానో చెప్పలేనో, సమయం అనుమతించిందో లేదో తెలియదు, కానీ ఒకటైతే గట్టిగా చెప్తా, ఆకాశము తెరవబడే అనుభవంలోనికి మనం వచ్చుదాము గాక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తొలి క్షణము నుండే ఆకాశమునకు ఆయనకు ఒక సంబంధం ఏర్పడింది. ఆకాశము తెరవబడే అనుభవం గుండా యేసయ్య నడిపించబడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఈరోజు ఇన్ని సంవత్సరాలైన అనుభవం పెరుగుతుంది కానీ, చెప్పుకోవడానికి సంవత్సరాలు పెరుగుతున్నాయి కానీ ఆకాశముతో అనుబంధం లేదు. ఆకాశము తెరవబడిన అనుభవాలు అనేకులలో కనబడకపోవడం విచారకరమైన విషయం. ఏంటండి ఆకాశం తెరవబట్టం అంటే? భక్తులు ఈ విధంగా ప్రార్థన చేశారు,
ఆకాశమందున్నవాడా, ఆకాశమందు ఆసీనుడా, ఆకాశ నివాసి అయిన దేవా అని ప్రార్థన చేశారు. మన దేవుడి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే తెలుసా? ఆకాశమైన సింహాసనం. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. తెరవబడే అనుభవం, ఆకాశము తెరవబడిన అనుభవం. భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆకాశమందు ఆసీనుడా అంటే ఆయన ఎక్కడ ఉంటాడని? ఆకాశంలో. నిజంగా చూడండి, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మనం ప్రార్థించగానే ఆకాశంలో నుండి మన మధ్యకు రావడం మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆకాశము తెరవబడే అనుభవం. గత రాత్రి విన్నారు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు వ్రాయబడింది. ఎక్కడైతే మనం ఇద్దరు ముగ్గురుముగా కూడి దేని విషయం అయితే బంధిస్తామో, దేనినైతే విప్పుతామో అవి బంధిస్తాడు పరలోకంలో, విప్పుతాడు పరలోకంలో. అంటే ఎక్కడ ప్రార్థిస్తుండగా అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఎక్కడ ప్రార్థన చేస్తుండగా అక్కడ ఆకాశం ఓపెన్ అవుతుంది నీ ప్రార్థన విషయంలో. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఒక విషయమై ఒప్పుకుంటారో, ప్రార్థన చేస్తారో, దేవుడట వారి మధ్యకు దిగి వస్తాడు. అంటే అర్థమైంది చెప్పండి? గగనము చీల్చుకొని మన మధ్యకు వస్తాడు. ఆకాశం తెరవబడే అనుభవం ఒక క్రైస్తవుని జీవితంలో రక్షించబడిన తర్వాత ఎప్పుడు ఆరంభమైందంటే వారు ప్రార్థన చేసినప్పుడే. నువ్వు బాప్తిసం తీసుకుని 25 సంవత్సరాలైనా నీకు సరి అయిన ప్రార్థన అనుభవం లేకపోతే ఇంతవరకు నీ జీవితంలో ఆకాశము తెరవబడలేదు. కానీ ప్రతిదినం ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రతిదినం ప్రార్థన చేసినప్పుడు ప్రతిదినము నీ కొరకు దేవుడు ఆకాశమును తెరుస్తాడు. బైబిల్లో ఆకాశం తెరవబడుట అనే ఆ అనుభవం చూసిన ప్రతిసారి అద్భుతాలు ఏదో జరుగుతున్నట్లుగా మనకు కనపడతాయి. ఒక దినమున మనందరూ తెలిసిన చరిత్రే అబ్రహాము, శారాలు హాగర్ని పంపివేసినటువంటి ఆ కాంటెక్స్ట్లో, సందర్భంలో నీళ్ళ తిత్తిని పట్టుకొని ఎడారిలో ఎవరూ లేని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, వారితో తెచ్చుకున్న నీరు కూడా అయిపోయినప్పుడు, దాహార్తికి తట్టుకోలేక చిన్నపిల్లవాడైన ఇస్మాయిలు భయంకరంగా కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక ప్రయాణం సాగలేదు, ఆగిపోయింది. ఇస్మాయిలుని కోతవేటి దూరంలో పెట్టి ఆమె ఒక మూలకెళ్ళి మూలుగుతా ఉంది, అతను అరుస్తూ ఉన్నాడు, ఏమో దుఃఖపడతా ఉంది. ఇక మరణమే శరణం అన్నట్లుగా భావిస్తున్నటువంటి ఆ తరుణంలో ఒక అద్భుతం జరిగింది. 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడి వాని స్వరము వినియున్నాడు. ఒక చిన్నవాడు ప్రార్థన అంటే ఏంటో తెలియని ఒక ఇష్మాయేల్ తన బాధను బట్టి ఆర్తధ్వనులు చేశాడు. ఈమె కూడా ప్రార్థన అనేది ఏమి చేయలేదు, కానీ ఒక మూలకెళ్ళి ఏడుస్తుంది. దేవుడు దాన్ని ప్రార్థనగా అంగీకరించాడు. ఇద్దరు కూడా మొత్తానికి వారికి కలిగిన సమస్యను బట్టి వేదన, ఆవేదన, గొల్లు చేస్తా ఉన్నారు. దేవుడు వారి కన్నీళ్ళని ఆకాశము నుండి చూచాడు. ఎక్కడి నుంచి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పక్కనే ఉన్న వాళ్ళే ఒకసారి నీ బాధను అర్థం చేసుకోలేరు. నీ ఇంటిలో వాళ్ళే నీ కష్టాన్ని అర్థం చేసుకోలేని రోజులు ఇవి. నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే నీ హృదయ అంతరంగాలు ఎరిగి జీవించలేని దినాలు ఇవి. నీ కన్నీటి భాష ఏ మనిషికి అర్థం కావట్లా. నీ ఆవేదన ఘోష ఏ వ్యక్తికి కూడా అర్థం కావట్లా. ఒక మాట, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, అర్థం చేసుకోకపోతే ఒక రకం అపార్థం చేసుకునే రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో నీకైనా నాకైనా ఒకటే దిక్కు, ఒకటే మార్గం, దాని పేరు ప్రార్థన. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఆత్మీయులు తరిమి వేసిన, అబ్రహాము లేకపోయినా, శారము లేకపోయినా, ఈమె ఒక నూతనమైన అనుభవంలోకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అది ప్రార్థనా అనుభవం. ఈ పగటి వేళ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, నీకెవరు లేకపోయినా ప్రార్థన అనేది ఒకటి ఇచ్చాడండి. ఆమె స్తోత్రం. ప్రార్థన చేసే ఏ ఒక్కడు కూడా నేను ఒంటరినని ఫీల్ అవ్వడం. ఎందుకంటే వారు ప్రార్థించగా, నిజముగా మొర్ర పెట్టగా ఆ దేవుడు తోడున్నట్లుగా వారికి ఏ మనుషుడు తోడున్నాడు. అది వారి అనుభవం. మీ జీవితాలలో ఎప్పుడు ఈ ఆకాశము తెరవబడిన అనుభవం కనపడిందంటే ప్రతి దినం ప్రార్థన చేసినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, నిట్టూర్పు వచ్చినప్పుడు, కన్నీటి పర్యంతమైనప్పుడు మౌనం నీ సమాధానం కాకూడదు. వేరొక ప్రత్యామ్నాయం వెతుకులాట నీ జీవితం కాకూడదు. ఏమై ఉండాలి అంటే ఆకాశమందు నీ మొరను ఆలకించడానికి సిద్ధముగా ఉన్న దేవునికి మొర్ర పెట్టాలి. వింటున్నారా? ఆకాశమందు ఆసీనుడైన దేవుడిని ప్రార్థన ఆలకించినట్లుగా రేయి మొదటి జామున లేచి ప్రార్థించడం అలవాటు చేసుకో. వేకువ జామున లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. సాయంకాలపు నైవేద్యం అర్పించడం అలవాటు చేసుకో. ఒక క్రైస్తవునికి రోగానికైనా, బాధకైనా, ఆర్థిక ఇబ్బందులకైనా, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా కనుమరుగైపోవడానికైనా, పిడుగు వంటి వార్తలు కూడా సంగీత ధ్వనిలా మారాలంటే కూడా ఒక ప్రార్థన తప్ప వేరొక మాధ్యమం, సాధనం, ఆయుధం, ఔషధం ఇంకోటి లేదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో, నీకు ఎప్పుడు సహాయం చేద్దామని కొంతమంది దేవదూతలు ఎదురు చూస్తున్నారు. దేవదూతలు ఎదురు చూస్తున్నారు. అసలు నీ జీవితం, నీ పిలుపు, నీ ఏర్పాటు, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న సంకల్పం, ఆయన నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, నీ ఆధిక్యత, ఆధిపత్యం, ఔన్నత్యం నీకు పరిచర్య చేయడానికి ఆయన దేవదూతలు నియమించాడు. హల్లెలూయా. దేవదూతలు అంటే ఎక్కడ వస్తారు? శరీరుల మధ్య ఉండరాళ్ళు. అక్కడి నుంచి రావాల్సిందే. వాళ్ళకి ఇక్కడ ఇళ్ళు లేవు, గుడారాలు లేవు. దేవదూతలకి ఇక్కడ క్యాంపెయినింగ్స్ ఏమీ లేవు, టెంట్స్ ఏమీ లేవు. దేవదూతలు వచ్చిపోవాల్సిందే. స్తోత్రం. వస్తారు, పోతారు వాళ్ళు. హల్లెలూయా. పరలోకం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి పరలోకానికి వాళ్ళు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అది వాళ్ళ పరిచర్య. భూమి మీద నివాసం చేసుకుని వాళ్ళు ఉండరు. శరీరాల మధ్య వారు ఉండరు. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వెంటనే ఆకాశం తెరవబడుతుందో వారు వెంటనే నీ ఇంటికి వస్తారు. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయు వారి గృహము చుట్టూ దేవదూతలు ఉంటారు. ప్రార్థన చేసే వారి ఇంటిలో దేవదూతలు ఉంటారు. ప్రార్థన చేసే వారికి దేవదూతలు పరిచారకులుగా ఉంటారు. చాలా మంది అన్ని మూయబడి ఉన్నట్లుగా ఉందండి పాస్టర్ గారు, అన్ని ద్వారాలు మూయబడినట్లుగా ఉందండి పాస్టర్ గారు. ఎందుకో? నువ్వు ప్రార్థన చేయక ఆకాశం మూయబడింది. ద్వితీయోపదేశకాండం 28:23 నీ తలపై ఉన్న ఆకాశం ఎత్తడి వలె ఉండును. చాలండి. నీ తలపై ఉన్న ఆకాశం ఎత్తడి వలె ఉండును. ఎట్లా ఉంటుందంట? ఎత్తడి వలె ఉండంటే అర్థం ఏంటి? ఎత్తడి అంటే అర్థం ఒక బలమైన లోహం. ఏం చెప్పండి? ఒక బలమైన లోహం. ఇనుము అంటే ఒక బలమైన లోహం. ఆకాశం ఎత్తడి వలె అవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పై వచనాలు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అన్ని చెప్పడానికి సమయం లేదు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళ విషయంలో ఆకాశం ఎత్తడి వలె గట్టిగా, కఠినముగా మోయబడి మారిపోద్ది. వర్షాలు సకాలంలో పడాలంటే, సమృద్ధిగా ఎక్కువ పడకుండా తక్కువ పడకుండా చాలినంత మంచు కురవాలంటే ఏం కావాలి? ఆకాశం తెరవబడాలి. ఈ రోజున పడాల్సినప్పుడు వర్షాలు పడకుండా, వద్దనుకున్నప్పుడు విపరీతమైన వర్షాలు పడడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మాట వింటలా. నువ్వు దేవుని మాట వినని కారణాన ఆశీర్వాదాలకి ఆనవాలైనటువంటి ఆకాశం ఇత్తడి వలె మారిపోతుంది. నువ్వేం చేసినా సెట్ అవట్లా. ప్రయత్నాలు చేస్తున్నావు, ఫలించట్లా. వ్యాపారం చేస్తున్నావు, కలిసి రావట్లా.
ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నావు, దొరకట్లా. పెళ్లి సంబంధాలు చూస్తున్నావు, సెట్ కాట్లా. ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేస్తున్నావు, నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి, కానీ చిగురించే పరిస్థితి ఎక్కడ కనపట్లా. నువ్వు ప్రయత్నిస్తున్నా, ఎందుకని ఫలితం రావట్లేదంటే దేవుడు నీ విషయమై ఆకాశాన్ని ఎత్తడి వలె కఠినపరిచాడు. ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నీకేమి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు ఆయన. అందుకనే నువ్వేం చేసినా కలిసి రావట్లా, ఎదురొస్తుంది. నువ్వు వర్తిల్లలేకపోతున్నావు, దీవించబడలేకపోతున్నావు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు ఆకాశము తెరవబడాలి. స్తోత్రం. ఎండిపోయిన భూములు తడపబడాలి, ఎండిపోయిన చెట్లు ఫలవర్షముతో నింపబడాలి, నువ్వు ప్రార్థించిన స్థలము కంపించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ విషయంలో, దేవుని మాట వినని వారి విషయంలో భూమి ఎత్తడి వలె మారిపోయిందట. కానీ అపోస్తులు ప్రార్థించినప్పుడు వారు సమావేశమైన కలిసి ప్రార్థించిన స్థలము కంపించింది. స్తోత్రం. అంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. నీకు ప్రతికూలత వస్తుంది, ఏమీ కలిసి రావట్లేదంటే గుర్తు పెట్టుకో, నీ విషయమై దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. తెరవబడితే తప్ప నువ్వు మళ్ళీ దీవించబడలేవు. తెరవబడాలంటే నీ జీవితంలో ప్రార్థన అనే పరిచర్య ఆరంభం అవ్వాలి. ఎవరైతే దేవుని మాట వింటారో వారి విషయంలో ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 11:16. ఈ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. చాలు. ఒకసారిట హృదయం మాయ చేసింది. ఈ హృదయం మాయ చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? గుడి కనపడంగా ఇట్లా అంటావు. ఎటా కొంతమంది ఏకంగా బస్సులో వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చూస్తే గుడి వస్తుందని నాకు తెలుసు. ఎప్పుడు ప్రయాణం చేసే రోడ్డు అయి ఉంటుంది అది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా అట్లా లేచి ఆర్టీసీ బస్సు ఆ రాడ్డు పట్టుకొని కిటికీ నుంచి తొంగి చూసి, అంటే వాళ్ళ దేవతను ముద్దు పెట్టుకున్నాడు. కొంతమంది హృదయాలలో మాయ. నల్లపొడుపు రాగానే లైసెన్స్ బిళ్ళ తీసి చాలా జాగ్రత్త. చంద్రుడికి ముద్దు పెట్టుకుంటారు కొంతమంది, ఉన్నారా ప్రబుద్ధులు? మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది, నెల పొడుపు రాగానే అయ్యా ఇట్రా ఇట్రా అని మా నాన్న పిలిచి చూసి, చిన్నప్పుడు మారు మనసు లేనప్పుడు. ఇప్పుడు కూడా ఎవరైనా కొనసాగిస్తున్నారు అట్లాంటిది? నిండు చంద్రుడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవటం, నెల పొడుపు వచ్చినప్పుడు తాళిబొట్టు తీయటం. యోబు అంటాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో చంద్రుని చూసినప్పుడు మోహించి దాన్ని ముద్దు పెట్టుకోలేదని సాక్ష్యం చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సూర్యోదయంగానే దేనికి దండం పెడతారు? దేనికి? తూర్పు ఇటువైపా? సూర్యుడు రాగానే తూర్పు తిరిగి ఏదన్నా పని కాలేదనుకో, సర్వసాధారణంగా ఏమంటారు, అది ఏం చేయాలో అర్థం కావట్లేదు, తూర్పు తిరిగి దండం పెట్టిరా అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వేం చేసిన వ్యర్థమని అర్థం. కానీ లోకం, అన్యులు తూర్పు తిరిగి ఏం చేస్తారు? సూర్యుడిలో లేదు, చంద్రుడిలో లేదు, వాటిని తన చేతులతో తయారు చేసిన, జ్యోతులుగా మార్చిన, ప్రపంచానికి వెలుగునివ్వడానికి సేవకులుగా చేసిన దేవుడే జ్యోతిర్మయుడు. ఆయన మాత్రమే ఆరాధన కోరహుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు గనక మెంట్లెక్కి పిచ్చెక్కి, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక మందబుద్ధి ఏర్పడి కనబడిన ప్రతి దేవతకి మొక్కటం, చంద్రుడికి మొక్కటం, సూర్యుడికి మొక్కటం, ఈ పనికి మళ్ళీ అన్నీ చేసామనుకో, బైబిల్లో వ్రాయబడిన మాట, నీ మీద దేవుడు కోపపడి ఆకాశాన్ని మూసేస్తాడు. అప్పుడు వర్షం ఉండదు, భూమి పండదు, మీకు ఇచ్చుచున్న మంచి దేశములో మీరు నివసించరు, నశిస్తారు.
మన జీవితాల్లో సర్వ సమృద్ధి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీతం బాగుండాలా, నువ్వు ఆర్థికంగా దీవించబడాలా, నువ్వు మంచి ఆరోగ్యంతో నింపబడాలి, నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వెలసెల్లాలి. అయితే ఎందుకని అవి జరగట్లేదు? ఇదిగో అన్యాచారాలు. ఎంత బాప్తిసం తీసుకుని అయినా ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు కట్టాలంటే వాస్తు చూడాలా? నేనంటాను, ఇంటిని ఒక క్రమం ప్రకారం కట్టుకో, అంతేగాని వాస్తు ప్రకారం కట్టుకోవద్దు. ఒక క్రమం ప్రకారం కట్టుకో. ఇది ఉండాలి, ఇది ఉండాలా, చక్కగా మనకు అనుకూలంగా సౌకర్యవంతంగా కట్టుకో. అంతేగాని పనికి మాలిన ఇళ్లలోకి తీసుకొచ్చి ఆ మూల పెరిగింది అది తీసేయాలి. ఈ ఇల్లు కట్టుకున్నవాడు ఏమన్నా వాస్తు చూసుకోకుండా కట్టాడా? చూసే కట్టాడు, మళ్ళీ కలిసి రాలా. మళ్ళీ ఎవడు రావాల్సి వచ్చింది? ఆ పనికి మాలినోడు రావాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చాడేమంటాడు, వాస్తు ఇచ్చింది నేనే కానీ నేను ఇచ్చినట్టు మీరు కట్టలేదు, ఆ మూల పెరిగింది. అందుకేం చేయాలా? పడగొట్టాలా? అయ్యా 3 లక్షలు అయింది, 3 కాదు 10 లక్షలైనా నువ్వు చేయాల్సిందే. చచ్చినట్టు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ పనులు తీసుకొచ్చి మొత్తం పడగొడతాడు. తాగుడు మానడం, అక్ర సంబంధాలు వదిలిపెట్టడం, ఇతరుల్ని దోచుకోవడం మానడం, అన్యాయాన్ని వదిలిపెట్టడం, స్థలానికి స్థలం, పొలానికి పొలం కలుపుకునే ఈ సైతాను బుద్ధి పోదు. వాస్తవంగానే ఉలికి పడతాడు, నిద్ర కూడా మాని. నువ్వు చేయాల్సింది చేస్తే దేవుడు చేయాల్సింది చేస్తాడు. నీకు దేవుని మార్గాల్లో నడవడం చేతకాక ఇవన్నీ చేసి నువ్వు వర్ధిల్లేది ఏముండదు. అందరికి చెబుతున్నా, ఒక పసుపు రాయకుండా కార్డు ఇవ్వడం చేత కాలేదు ఇంతవరకు. నీ కొరకు ఏం ఆకాశం తెరవబడింది? అంతకంతకు దిగజారిపోయే అనుభవాలు ఒక మనిషి జీవితంలో ఎందుకు వస్తున్నాయో తెలుసా? వారి హృదయాలు మాయలలో చిక్కుబడి అన్య దేవతలకు మొక్కుట వలన. రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అయితే ఇల్లు కట్టేటప్పుడు ఎందుకు ప్రార్థన చేయవు? ప్రభువా, ఇవన్నీ నా జీవితంలో, నా హృదయంలో తీసేయి. పెళ్లి చేసేటప్పుడు ఎందుకు ప్రార్థన చేయవు? ఈ ముహూర్తాలు పోయేటట్టుగా, మనసు పోయేటట్టుగా ప్రార్థన ఎందుకు చేయవు? యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నా కొడుకు నీళ్లు కనపడితే నీళ్ళలో పడుతున్నాడు, నిప్పులు కనపడితే నిప్పుల్లో పడుతున్నాడు, నురుగు కక్కుకుంటున్నాడు, నేల మీద పడుతున్నాడు, కొట్టుకుంటున్నాడు. ఏందో అర్థం కదాలి, చాంద్ర రోగం వచ్చినట్టుంది వీడికి. ఎవరు బాగు చేయలేకపోతున్నారు, నువ్వు బాగు చేస్తావు, నాకు నమ్మకం ఉందయ్యా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అయినాను నాకు ఎక్కడో విశ్వాసం ఉంది, అది పోయేటట్టుగా సహాయం చేయి అన్నాడు. మన ఈ మధ్య ఒక వీడియో చూశానండి, కుష్టు వ్యాధిగ్రస్తులతో సెమీ క్రిస్మస్ పెట్టారు ఎవరు కానీ. వాళ్ళు పాడుతున్నారండి, వాళ్ళు డ్రమ్ము కొడుతున్నారండి. అసలు ఏం పాడుతున్నారు, ఏమి డ్రమ్ము కొడుతున్నారు, అసలు ఏమి చప్పట్లు కొడుతున్నారో ఆ వీడియో తీస్తుంటే అసలు ఆ సోయి లేదు వాళ్ళకి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి. చప్పట్లు కొట్టిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, పాడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, సగం సగం చేతులు, ఏళ్ళు లేని చేతులు, మొండి కాళ్ళు, మొండి చేతులు, మొహాలు కూడా ఒక రూపాన్ని కోల్పోయి కురూపులు, ఎక్కడ కళా సౌందర్యం లేని మనుషులు. అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళని దేవుడు ఎంత ప్రేమించాడో. వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పాడకుండా, స్తుతించకుండా, వాయిద్యాలు వాయించకుండా, ఘనపరచకుండా, చప్పట్లు కొట్టకుండా ఆ ఏళ్ళు లేని చేతులతో ఎట్టా ఉంటున్నారంటే వాళ్ళు ప్రేమను రుచి చూచారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కూడా ఒకప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడివే. పాపం అనే కుష్టు నుంచి నిన్ను విడుదల చేశాడు. నువ్వు అన్యాచారాల్లో పడొద్దు. ఒక్కొక్కడు పొలం సీజన్లో తెల్ల దండెత్తాడు. ఎందుకు? పాము మంత్రం అంట. ఏ మంత్రం? బైబిల్ చెప్తుంది, యాకోబులో ఏ మంత్రమూ లేదు. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం లేదట, ఏ మంత్రం లేదు, ఏ శకునం పని చేయలా. నీకెందుకు? మనకు మంత్రాలు ఏముండవు.
నువ్వు సర్పానికి భయపడుతున్నావు, దండేస్తున్నావు. అసలు నీ అభిషేకం ఏంటో తెలుసా? అహరోను కర్ర ఐగుప్తు సర్పాలన్నింటినీ కూడా మింగివేసిన పెద్ద మహాసర్పము, బలమైన సర్పము. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ శాపాన్నైనా మింగి ఆశీర్వాదాన్ని అనుభవించగలిగిన, స్థాపించగలిగిన గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తివి. నీ పిలుపు నీకు అర్థం కావట్లా, నేర్పాటు నీకు అర్థం కావట్లా, దేవుడి ప్రేమ నీకు అర్థం కావట్లా. హృదయాలు మాయలలో చిక్కుబడి అన్య దేవతల తట్టు తిరగొద్దు, ఎవరికి నమస్కరించొద్దు, ఏ పండుగ చేయొద్దు. ఈ సీజన్లో సంక్రాంతిలో నాకు ఇది సంక్రాంతి క్రిస్మస్ అర్థం కాల, కన్ఫ్యూజ్ అయిపోయా. ఎందుకు? అందరిళ్ళల్లో బిర్యానీ వాసన వస్తుంది. అరే క్రిస్మస్ మనమే చేసుకోవట్లేదా అని ఆశ్చర్యం కలిగింది. తీరా చూస్తే క్రిస్మస్ కాదంట, సంక్రాంతి అంట. అరే బాబు, సంక్రాంతికి మనకు సంబంధం ఏముంది? వాళ్ళ పండగలను ఆచరించిన నువ్వు విగ్రహారాధకుడివే, విగ్రహారాధకురాలివే. వాళ్ళ పండగను బట్టి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటూ తిని సంతోషిస్తున్నావంటే నువ్వు ఇంకా అన్య విధానాల్లో ఉన్నావు. మరొక అనుభవాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆహారం గురించి సడుగుతున్నారు. ఏమని? అయ్యో, ఆ మాంసం కుండల దగ్గర మనం బిర్యానీలు చేసుకుంటున్నప్పుడు, ఐగుప్తులో వండుకుంటున్నప్పుడు తెస్తే ఎంత బాగుండు. ఇక్కడ సరైన తిండి లేదు, సరైన ఆహారం లేదు అని సణుక్కుంటా ఉంటే వీరి సణుగులు గొణుగులు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు విన్నాడు. మోషే ప్రార్థనను బట్టి, మోషే అహరోనుల ప్రార్థనను వినిన దేవుడు వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తాను. వారు ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటున్నారో లేదో అని, అది అంతా సంవత్సరానికి ఒకసారి జీవితం మొత్తానికి సరిపోయే ఆహారం నేను ప్రతి దినము వారి అవసరతలకు తగినట్లుగా, వారి ఆకలికి తగినట్లుగా, వారి కడుపుకు తగినట్లుగా వాడు కూర్చుకోవాలి. ఇది సిస్టమ్. చాలా జాగ్రత్త. వీళ్ళు ఐగుప్తును విడిచిపెట్టారు, కనాను సాగుతున్నారు, వేరయ్యారు, ప్రత్యేకించబడ్డారు. అయినా వీళ్ళ ఆలోచనలలో ప్రత్యేకత రాలా. ఇంకా మేము వేరయ్యాం అనే ఆలోచన, అభిప్రాయం వీళ్ళకి రాలా. వాళ్ళకి ఐగుప్తు తిండే గుర్తొస్తుంది, వాళ్ళకి ఐగుప్తు నైలు నదే గుర్తొస్తుంది, వాళ్ళకి ఐగుప్తు చేపలే గుర్తొస్తున్నాయి, వాళ్ళకి ఐగుప్తు సమాధులే గుర్తొస్తున్నాయి, వాళ్ళకి ఐగుప్తు 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 ఆలోచనల నిండా ఐగుప్తు. ఈ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఐగుప్తును విడిచి ప్రత్యేకించబడ్డావు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ప్రత్యేకించబడిన వానికి చెప్పండి, ప్రత్యేకించబడిన ఆలోచనలే, తలంపులే, నిర్ణయాలే, ఆహార పద్ధతులే, వస్త్రాలే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మోషే అహరోన్లు, అయ్యా వీళ్ళు సణుగుతున్నారు మా మీద, గొడుగుతున్నారు మా మీద, ఐగుప్తును పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నారు, మాకు నీవు తప్ప దిక్కెవరున్నారని ప్రార్థన చేయగా, నేను మళ్ళీ మిమ్మల్ని ఐగుప్తుకి ఏం పంపించను, లేకపోతే ఐగుప్తులో తిన్న ఆహారాన్ని ఇక్కడేం పుట్టించను. అయితే ఒక అద్భుతం చేయబోతున్నాను. అదేంటంటే, ఆకాశమును తెరచి ఆకాశవాసులైన దేవదూతలు తినే ఆహారమును, దేవదూతల ధాన్యమును, మన్నాను మీ కొరకు పంపిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఏంటండి ఆకాశము తెరవబడి మన్నాను పొందుకునే అనుభవం అంటే? క్రొత్త నిబంధనలకు వస్తే యేసయ్య చెప్పాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. ఈ వాక్యం ఎప్పుడైతే విన్నారో, అయ్యా మరి మా పితరులు మన్నాను తిన్నారు, నిజమే, నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు దీర్ఘకాలం ఏం బ్రతకలేదు, వారి కాలంలో వారు చనిపోయారు, మరణించారు, ఇప్పుడు ఎవరు సజీవులుగా లేరు. ఆ మన్నా ఏమి వారిని
ఇప్పటి వరకు బ్రతికి ఉంచలేదు, నువ్వు చెప్పింది నిజమే. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మా కొరకు ఏమైనా చేయాలనుకుంటున్నావా? మరి అలనాడు వారి కొరకు మోసే ఆహారము ఆకాశం నుండి ఇచ్చాడు కదా, మరి మాకు కూడా ఇప్పుడు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నావా ఆకాశం నుండి అని వారు అద్భుతమైన ప్రశ్న అడిగారు. పాత నిబంధనలో భక్తులకి మోసే ద్వారా ఆకాశము తెరవబడి ఆహారం ఇచ్చావు, మరి మాకేమిస్తావు? ఆకాశము తెరవబడి మాకేమిస్తావు? అప్పుడు యేసయ్య చెప్పాడు, నేనే నిజమైన జీవాహారాన్ని, నన్ను తినేవాడు ఆకలి కొనడు, దప్పిక కొనడు, వాడెన్నడూ చావడు, వాడు నిరంతరం బ్రతుకుతాడు, సజీవుడిగా ఉంటాడు. గట్టిగా హల్లెలూయా. పాత నిబంధన భక్తులకి క్షయమైన మన్న, క్రొత్త నిబంధన సంఘమైన మనకు అక్షయుడైన యేసు అనబడిన మన్న. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పాత నిబంధన భక్తులకి బ్రతికించలేని మన్నా, క్రొత్త నిబంధన సంఘమైన మనకు నిరంతరము జీవింపజేసే యేసు అనబడిన మన్నా. హల్లెలూయా. 1 కొరింథీ 1:9 ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు తండ్రి అయిన దేవుని బట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి అయిన దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మకస్తుడు, ఆయన నమ్మదగిన వాడు. కారణం ఏంటో తెలుసా? లోక స్నేహం నుంచి వేరు చేసిన ఆయన తన ప్రియసుతుడైన యేసుక్రీస్తు అను తన సొంత కుమారుని సహవాసానికి మనం పిలిచాడు. ఆకాశం తెరవబడిన అనుభవం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో అనుబంధం. స్తోత్ర. సహవాసం. హల్లెలూయా. స్నేహం. ఒక ఆయన అద్భుతమైన పాట రాశాడు. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. స్తోత్రం. హల్లెలూయా. అనంత జ్ఞాని అయిన ఆయనకి ఎందుకు కొర్రగానే మనకి, మహిమ కలిగిన దేవునికి మంటి ఘటములమైన మనకి ఎక్కడైనా అసలు సెట్ అవుతుందండి? ఫ్రెండ్షిప్ చేయాలంటే చెప్పండి, కయ్యానికైనా వియ్యానికైనా సమబుద్ధి ఉండాలి అంటారు లోకంలో. అంటే ఒకరితో కలిసి నడవాలంటే, తిరగాలంటే, సహవాసం చేయాలంటే, కలిసి భోజనం చేయాలంటే, కొద్దిసేపు మాట్లాడుకోవాలి, ఒక చోట పక్క పక్కన కూర్చోనంటే కులం కలవాలి, మతం కలవాలి, అభిప్రాయాలు కలవాలి, కొన్నిసార్లు ఇంటి పేర్లు కలవాలి, జాతులు కలవాలి, లేకపోతే స్నేహం కుదరదు, సెట్ అవ్వదు. కానీ మన గురించి రాయబడిన మాట, మహా ఎండకు కాలిన అరణ్యంలో మనల్ని స్నేహించిన వాడు ఆయన. స్తోత్రం. ఎక్కడ? శ్రమకు కాలి, నిందకు కాలి, ఇబ్బందులకు కాలి, లోకానికి కాలి, కాలి 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 రేపో మాపో బూడిద కావడానికి సిద్ధంగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడట? అరణ్యములోనికి దిగి వచ్చి స్నేహించాడు. ఆకాశము తెరచి మన్నానివ్వటం పాస్టర్ గారండి తింటాం కదా, స్నేహం ఏంటి అని మీరు అనుకోవచ్చు. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నిజమైన మన్నాను వెతకలేడు. ఈ మాటలు వినంట చాలా మంది హృదయాలు కఠినపరుచుకొని సణుక్కుంటూ ఉంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడించలేదు. అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, సీమోను పేతురు, మీరు కూడా ఉంటారా పోతారా అని 12 మందిని అడగగా, అప్పుడు అంటున్నాడు పేతురు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్తాం? నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. మేము ఆల్రెడీ లోకానికి పరిమితమై ఉన్నాం, మమ్మల్ని వేరు చేశావు. నువ్వు చెప్పిన ఈ బోధ మాకు అర్థమైంది.
క్రైస్తవ్యం అంటే చెప్పండి, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదండి, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదండి, నా బంధువులు నాకు దూరం అయ్యారండి, నన్ను చులకన చూపు చూస్తున్నారండి, నన్ను తక్కువగా మాట్లాడుతున్నారండి, అందం లేదని, ఆస్తి లేదని, బంగారం లేదని, వస్త్రాలు సరిగ్గా లేవని, మా పిల్లలకు ఉద్యోగాలు లేవని అందరు మమ్మల్ని వెలివేశారండి. కానీ పేతురు అంటున్నాడు, మేము ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? నీకోసం తల్లిదండ్రులు వదిలిపెట్టాం, బంధువులు వదిలిపెట్టాం, కులస్తులను వదిలిపెట్టాం, వృత్తికారులను వదిలిపెట్టాం, అన్నిటిని వదిలిపెట్టాం. నిత్య జీవపు ఓటలు మాటలు కలిగిన నీ యందు మేము విశ్వసిస్తున్నాం. నీవు మాతో స్నేహము చేయుటకు దేవుని చేత పంపబడిన పరిశుద్ధుడవు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇదే యోహాను మొదటి పత్రిక రాస్తూ అంటాడు, చూడండి, అది కూడా ఇదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం తీయండి, 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మన్నా అంటే అర్థం పాత నిబంధనల ఆహారమే, ప్రతిదినము వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఆధారమే, నో డౌట్. కానీ క్రొత్త నిబంధనలో దీని యొక్క నిర్వచనం పూర్తిగా వేరు. ఇది కడుపు నింపే ఆహారం కాదు, బలమునిచ్చే ఆహారం కాదు, శరీర సంబంధంగా మనల్ని ఉనికిని కొనసాగింపజేసే ఆహారం కాదు. ఇదేంటో తెలుసా? నిత్య జీవము కొరకు బలమునిచ్చే ఆహారం. దాని పేరు యేసయ్యతో సహవాసం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ నిర్గమాకాండం 16లోకి వస్తే అక్కడ ఒక ఉపదేశం ఉంది. అదేంటంటే, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి 4వ వచనం నడుస్తారో లేదో అని వారిని పరీక్షించున్నట్లు. ఈ ప్రజలు వెళ్ళి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే ఆనాడే కూర్చుకొనవలెను. చెప్పాలి, అందరి మాట చెప్పండి. ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి. పెద్దగా, ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి. మరొకసారి చెప్పండి, ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి. బత్యము దగ్గర రౌండప్ చేసి ఏనాటి సహవాసమో ఆనాడే కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రార్థన చేశాను కాబట్టి మళ్ళీ వచ్చే శనివారం దాకా ప్రార్థన చేయను అంటే కుదరదు. ప్రతిరోజు మనం ప్రార్థన ద్వారా ఆయన సమీపించాలి. ఈరోజు ఒక బలమైన వాక్యం విన్నాను కాబట్టి ఈ వారం అంతా నేను బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, కాదు. ప్రతిదినం వాక్యం చదవాలి. మీకు ఖాళీ లేకపోతే తర్వాత సంగతి, ఖాళీ ఉంటే గనక ప్రతి శనివారం ప్రతి శుద్ధీకరణ కూడిక, ప్రతి ఉపవాస కూడిక, ప్రతి కుటుంబ ప్రార్థనలో మీరు ఎట్లా ఉండాలి? ప్రతి దినము సంఘముతో కూడా చెప్పండి సహవాసం. స్తోత్రం చెప్పండి. యోహాను మొదటి పత్రికలో ఏమంటాడంటే, ఈ మాటలు ఎందుకు చెబుతున్నామంటే మాతో సహవాసం కలిగి ఉండాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నామంటే తండ్రితోనూ సహవాసం కలిగి ఉండాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నామంటే తండ్రితో మాత్రమే కాదు, కుమారునితో కూడా సహవాసం. అంటే ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? 1 సంఘ సహవాసం, 2 తండ్రి అయిన దేవునితో సహవాసం, 3 తన కుమారుడు ఆయన పంపిన కుమారునితో. ఇక్కడ మీరు చదివారా? ఆయన ధర్మశాస్త్రానుసారంగా నడుస్తారో లేదో అని ఆయన పరీక్షించడానికి ఏం చేశారట? ఏనాటి బత్యము ఆనాడే. స్తోత్రం. ఇప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంత్య దినాల్లో. మరి ఎంతమంది జీవితంలో ఆకాశం తెరవబడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది జీవితంలో ఆకాశం తెరవబడుతుందో అని అనగా అర్థం ఏంటంటే, ఎంతమంది దేవునితో ప్రతిదినము సహవాసము కలిగి ఉన్నారు. వాళ్ళు ఉదయాన్నే గుడారముల ఎదుటికి వెళ్ళి చూడగా అక్కడేముంది? ఏముంది? మన్నా అప్పటికే ఉంది. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఉదయాన్నే లేవక ముందే నీ పడక దగ్గరే యేసయ్య ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఉదయాన్నే లేచి 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 కొంచెం ఆ డేరా అలా తీసేసి ఆ కట్టను అలా జరిపి బయటికి రాగానే వీళ్ళ కొరకు మన్నా అప్పటికే దేవుడు సిద్ధపరిచి ఆకాశం నుండి పంపించి ఇక తినండి రా బాబు అన్నట్టుగా సిద్ధపరిచాడు.
మనం ఉదయాన్నే లేచి లేవక మునిపే, కళ్ళు తెరవక మునిపే ఆల్రెడీ పరలోకం నుంచి యేసయ్య మన ఇంటికి వచ్చి దిగి వచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉపదేశం అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ ఆయన కూర్చుకున్న వాడికే దొరుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. చేర్చుకున్న వాడికే దొరుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఆయన మనతో భోజనం చేయాలని ఎక్కడున్నాడట? తలుపు దగ్గరే ఉన్నాడు. చాలామంది హృదయ తలుపులు కొడుతున్నాడు, గుండె తలుపులు కొడుతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, లే 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 లే. హాస్టల్లో వార్డెన్ లాగా ఉంటేనా టక్కుమని లేకపో. హాస్టల్లో చదివిలో అర్థమైంది, హాస్టల్లో చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. వార్డెన్ ఒక రౌండ్ వేస్తాడు, బా లేండి లేండి అనుకుంటే వెళ్తాడు. ఏమనడు. ఈత బెత్తం ఒకటి ఉండిద్ది, ముసిగి తన్ని పడుకున్న వాళ్ళు జస్ట్ అట్లా టచ్ చేస్తాడు అంతే, మొహం దగ్గర లేకపోతే కాళ్ళ దగ్గర టచ్ చేస్తాడు. మళ్ళీ రెండో రౌండ్ వేస్తాడు. కొంతమంది లెగుస్తారు, కొంతమంది లెగరు. రెండో రౌండ్లో ఉంటుంది, దుప్పటి తీసి అరికాళ్ళ మీద ఉదయాన్నే కొడతాడు. రెండో రౌండ్కి కూడా లేవని ముద్దోళ్ళు ఉంటారు, పీఈటీ గారు ఉంటారు, పీఈటీ ఇద్దరు వస్తారు. ఎవరు లేచారు? అందరూ లేవలేదా? కొంతమంది 10th క్లాస్ వాళ్ళు లేవలేదు సార్, వాళ్ళు నా మాట వింటలేదు అనగానే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అంటే డ్రిల్ నడిపిస్తూ ఉంటాడు. వార్డెన్ గారు 2 సార్లు లేపిన లెగవని వాళ్ళని ఈయన వస్తాడు. ఇక వచ్చి ఏం చేస్తాడు తెలుసా? బక్కిడి తీసుకొని నీళ్లు పోతాడు ఒక్కొక్కడి మీద. ఇక వాళ్ళు లెగుత్తి ఒళ్ళు ఇరుసుకొని లెగుతా ఉంటే ఈత బెత్తంతో ఆ తడి చర్మం మీదే కొడతా ఉంటారండి. ప్రతి ఉదయం ఆయన్ని కూర్చుకోవాలి. స్తోత్రం. ఆయన యొద్ద నేర్చుకోవాలి. హల్లెలూయా. మన హృదయంలోనికి చేర్చుకోవాలి. మన్నా అంటే ప్రభువా ఈరోజు టిఫిన్ ఇచ్చావు, ఇది నాకు మన్నా. మధ్యాహ్నం అన్నం పెట్టావు, ఇది మన్నా. రాత్రికి అన్నం ఇచ్చావు, మన్నా. నువ్వు పాత నిబంధన క్రైస్తవుడు కాదు. తినగానే అరిగిపోయి మళ్ళీ తెల్లరి కోసం అదే అన్నం కోసం చుట్టానికి ప్రతి దినము నూతనమైన బలం పొందడానికి క్రీస్తుతో సహవాసము చేసే నూతన నిబంధనలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు సహవాసానికి వచ్చిన సంఘానివి. హల్లెలూయా, స్తోత్రం. ఆకాశము తెరవబడుట అంటే ఏంటి చెప్పండి? 1 ప్రార్థన అనుభవం, 2 సహవాసం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47 నుంచి చదవయా. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు, నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. నతానేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నతనీయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతడు నిజముగా యథార్థవంతుడు, ఇతడిలో ఏ కపటం లేదో. ఇశ్రాయేలీయుల్లో ఇతడు భక్తిపరుడని సాక్ష్యం చెప్పాడు యేసయ్య. ఆమేన్. ఎప్పుడైతే ఈ సాక్ష్యం విన్నాడో నతనీయేలు ఆశ్చర్యపోయాడు, అవాక్కైపోయాడు. నా గురించి వీరికి ఎట్లా తెలుసు? నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను. అంజూరపు చెట్టు కింద ఉండినప్పుడు ఏం చూశాడు, ఈయనేం చేశాడు? నతనీయేలు గురించి చూశాడు. ఏమి చూశాడు అనే దానికి ఒక అతను వీడియో పెట్టాడు. బహుశా ఇట్లా ఉంటుందేమోనని. అంజూరపు చెట్టు కింద ఆయన నతనీయేలు మెస్సీ కొరకు ఎదురు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ అంజూరపు చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజమే, ఇతడు ఎవరో తెలుసా? మెస్సయ్యను గురించి ఎదురు చూస్తున్న వారిలో ఒకడు. అసలు ప్రవక్తనే అయినా మెస్సీ అనే అయినా అసలు నజరేతులోంచి ఎలా పుడతాడని కూడా ఆశ్చర్యపడ్డాడు. అంటే ఎక్కడి నుంచో వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఎక్కడి నుంచి అయినా ఆయనకు అర్థం కాల. మొత్తానికి నతనీయేలులో ఉన్న గొప్ప పాఠాలు చాలా ఉన్నాయి.
అందులో ఒక శ్రేష్టమైన పాఠం ఏంటంటే, ఇతడు యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నవాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు యేసయ్య అన్నాడు, నతనీయేలు, నువ్వు చెట్టు కింద ఉండి ప్రార్థన చేసావన్న సంగతి చెప్పినందుకే నువ్వు ఆశ్చర్యపోయావే, ఎందుకంటే నువ్వు గొప్ప చూడబోతున్నావు అన్నాడు. ఏం చెబుతాడని చూస్తూ ఉంటే, మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుటయు దిగుటయు, ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. ఏంటి కాంటెక్స్ట్ లో అంటే, మనుష్య కుమారి ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో నువ్వు చూస్తావు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి, ఈ పగటి వేళ మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో కూడా యేసయ్య అనబడిన నిచ్చెనుంటే, ఆయన్ని హత్తుకుంటే మన మీద కూడా దేవదూతలు వస్తారు, దిగుతారు, ఎక్కుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడైన యేసయ్య ప్రభు జీవితంలో దేవదూతలు ఎక్కారట, దిగారట. నువ్వు చెట్టు కింద ఉన్నావంటే నాశరిపోయావే, ఎందుకంటే గొప్ప చూస్తావు. మనిషి కుమారుడితో నువ్వు వెంబడించు. ఆయన వెంబడిస్తున్నప్పుడు నీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? దేవదూతలు ఎక్కుతారు, దిగుతారు, నువ్వు చూస్తావు. ప్రజలా దేవదూతల పరిచయం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను కనిపెడతారో, ఎవరైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే యేసయ్య దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో, ఆశిస్తారో, వాళ్ళ జీవితంలో ఆకాశము తెరవబడి వారి జీవితంలో దేవదూతల పరిచర్య జరుగుతుంది. వాళ్ళు దిగుతారు, ఎక్కుతారు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? స్తోత్రం. యేసయ్య 40 దినాలు 40 రాత్రులు భయంకరమైన ఉపవాసం ఉండి మిక్కిలి ఆకలి కొనినప్పుడు ఇక సైతాన్ గాడు వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నువ్వే నిజంగా దేవుని కుమారుడు అయితే అన్నాడు. జయించాడు. గొప్ప శిఖరం మీదకి తీసుకెళ్ళి దూకన్నాడు, దూకలేదు. మహిమను చూపించాడు, మొక్కలేదు కాళ్ళకి. అన్ని శోధనలు జయించి ముగించి అలా ఉన్నప్పుడట ఆకాశము తెరవబడి దేవదూతలు దిగి వచ్చి యేసయ్యకు పరిచర్య చేయుచూ ఉండెను. స్తోత్రం గట్టిగా. ఈరోజు ఒక మాట చెప్పన, శోధనలను జయించిన వారి విషయంలో దేవుడు ద్వారమును తెరచి, ఆకాశమును తెరచి వారి విషయంలో అద్భుతాలు చేస్తాడు. శోధనకు పడిపోతే కుదరదు. యేసయ్య శోధనలో విజయాన్ని పొందాడు. అందుకని దేవదూతలు దిగి వచ్చి ఏం చేస్తున్నారు? పరిచర్య. నీకు రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకునే దేవదూతలు నీ కొరకు నియమించాడు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలి? ఆయన కొరకు ఆశించాలి, ఆయన దగ్గర అడగాలి, ఆయన ఏదో చేస్తాడని ఆశపడాలి. దాసుడు తన యజమానుని తట్టు చూచినట్లుగా, దాసి తన యజమానురాలి తట్టు చూచినట్లుగా మన కన్నులు ఆయన వైపు ఎత్తితే ఆకాశం తెరవబడుతుంది. అవునా కాదా? యేసు ప్రభు జీవితంలో దేవదూతలు దిగి ఎక్కి ఎన్ని అద్భుతాలు చేశారు. ప్రసంగం అంతా అయిపోయింది, ప్రజలు ఆకలిగా ఉన్నారు, ఊళ్ళకి పంపేమని శిష్యుల యొక్క ఆలోచన కాదు, మీరే అన్నం పెట్టాలి, ఆహారం పెట్టాలని యేసయ్య ఆజ్ఞ. మొత్తానికి అటు ఇటు తిరిగి 5 రొట్టెలు 2 చేపలు ఒక బాలుడి దగ్గర తీసుకుని వచ్చారు, కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. యేసయ్య వాటిని చూచి తన చేతుల్లోనికి తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రివైన దేవా అని ప్రార్థన చేశాడు. అంతే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలే అక్కడ ఉంది. మరి ఎట్లా వచ్చినాయో తెలియదండి. 5,000 మంది తినడానికి కావలసిన, ఇంకా 12 కప్పులు మిగలడానికి కావలసిన అన్ని చేపలు వచ్చినాయి, రొట్టెలు వచ్చినాయి. ఎవరు తెచ్చారు? నిజంగా అది చూసిన వాళ్ళకే తెలుసు మరి అది ఎలా వచ్చిందో. కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి, దేవుడు ఆకాశమును తెరచి తన కుమారుని ప్రార్థన విని చేపలు రొట్టెలు దేవదూతల ద్వారా పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు కనుక ఆకాశం వైపు కన్నులెత్తడం నేర్చుకుంటే అది తెరవబడకుండా మానదో, నువ్వు అద్భుతము చూడక మానవో. ఆ కేరీతు దగ్గర ఆకాశం దగ్గరే ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నాడు ఏలియా. ప్రజలందరికీ ఆకాశం మూయబడింది, కానీ ఆ కరువులో ఏలియా కొరకు ఆకాశం తెరవబడింది. ఒక ఆకాశ పక్షి వచ్చింది, దాని పేరు కాకి. స్తోత్రం. అది యాడ్ నుంచి తెచ్చిందోనండి రొట్టె.
అసలు ఆ దేశం అంతా కరువు అయితే రొట్టె చేసుకుని తినే అంత సమృద్ధి ఎవరికి ఉంది అక్కడ? నేను అంటాను, బహుశా ఇది ఫారెన్ కాకి. ఏ కాకి? విదేశపు కాకి. స్తోత్రం చెప్పండి. ఆ దేశంలో ఆ కాకులు ఏడనే చచ్చిపోయినాయి, మేత వేసేవాడు లేక, గింజలు వేసేవాడు లేక. ఆ దేశంలో అంత సమృద్ధిగా తిని రొమ్ము విరిసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ ఉంటే గిట్టే కనుక అది ఏలియా గారికే ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ దేశం ఏ దేశపు కాకో తెలియదు, కానీ అది ఆకాశంలో నుంచి వచ్చిందండి ఎగురుకుంటా వచ్చి ప్రతిరోజు ఆ కరువు ముగిసేదాకా, ఆ కెరువు ఎండేదాకా ప్రతిరోజు మాంసం తెస్తుంది, ప్రతిరోజు రొట్టెను తెస్తుంది. ఎందుకో తెలుసా? ఈయన దేవుని కొరకు, ఆయన అద్భుతము కొరకు మూయబడిన ఆకాశమును తెరచిన ప్రవక్త. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనుక దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఈ 2025 నీకు తెరవబడిన ఆకాశం వలె ఉంటుంది. ఆమేన్. నీ కొరకు దేవుడు ఎక్కడ లేకపోయినా వేరొక స్థలము నుండి సహాయమును తీసుకొని వస్తాడు, అవసరమైతే విదేశాల నుండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావంటే ఆశ్చర్యపోతున్నావు. మనుష్య కుమారుడు మీద దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉంటారు. నతానియేలు వలె యేసయ్యను కనిపెట్టుకుని ఉంటే, మనుష్య కుమారుడు కలిగి ఉంటే నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు. పేతురు గారు యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మవశుడైపోయాడట. చూడండి ఆ మాట కూడా. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9. నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మిక్కిలి ఆకలి కొన్నాడు, కానీ ప్రార్థన విరమించలేదు, ముగించలేదు. ఎప్పుడైతే ప్రార్థనలో పరవశించి ప్రార్థన చేస్తా ఉన్నాడో ఆకాశము తెరవబడుటయో. 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర దిగి వచ్చుట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దీని అర్థం ఏంటి తెలుసా? బావిలో కప్పలాగా ఉన్న పేతురు పరిచర్య అన్యుల మధ్యకు విస్తరించింది. ఎక్స్టెండెడ్ త్రూఅవుట్ నేషన్స్, జెంటైల్స్. స్వజనులకే కాదు. పేతురు, నువ్వు జాతిని పట్టుకుని ఏలాడబడవాక, కులాన్ని పట్టుకొని వెంపర్లాడవాక, నీ కొరకు నేను ఆకాశమును తెరచాను. ఒక సంకుచితమైన పరిచర్య విస్తరించబడింది. ఒక లిమిటెడ్ మినిస్ట్రీ అన్లిమిటెడ్గా మారిపోయింది. పరిమితులు విధించబడిన పరిచర్య అవధులు దాటింది, అపరిమితమైపోయింది. ఇది ఒక అద్భుతం పేతురు జీవితంలో. ఆ తర్వాతే కదా అతడు శతాధిపతి కొర్నేలి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. ఇంటి వారందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. ఈరోజు నీ జీవితంలో నీవు నేను విస్తరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టం ఈ సంవత్సరం విస్తరించాలండి? స్తోత్రం. మన కుటుంబాలు విస్తరించునుగాక, ఉద్యోగాలలో విస్తరణ కలుగునుగాక, పరిచర్య కూడా విస్తరించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిచర్య విస్తరించాలంటే చెప్పండి, నీ ఆకలి వేరొక ఆకలిగా మారాలి. తిండి కాదు నీ ఆకలి, ఆహారం కాదు నీ ఆకలి. నిజమైన ఆకలి ఏదో ఉంది, అది పరసంబంధమైన ఆకలి. దేవుని కొరకు ఏదో చేయాలన్న ఆకలి. కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన ఏం చెప్తాడు? నీతి కొరకు, తిండి కొరకు కాదట. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. స్తోత్రం. పాస్టర్ గారు, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో, నా ఉద్యోగంలో సంతృప్తి లేదండి. అయితే ఎక్కడో సంథింగ్ ప్రాబ్లం నీ ఆకల్లో, నువ్వు ఇష్టపడే వాటిలో, నువ్వు ఆశించే వాటిల్లో, నీ కోరుకున్న వాటిల్లో ఎక్కడో పొరపాటు ఉంది. ఇప్పుడు నీ ఆశలు మారాలి. ఆమేన్. ఆలోచనలు మారాలి, లక్ష్యాలు ధ్యేయాలు మారాలి, నీ దర్శనం చేంజ్ అవ్వాలి, మారాలంతే. అది ఒక పాత్రలాగా ఉంది.
4 అంచులు పట్టబడినటువంటి ఒక దుప్పటి వంటి పాత్రను దించాడు. ఈరోజు నేనంటాను, నీ కొరకు ఒక పాత్ర దించబడాలి అంటే ఆకాశము తెరవబడాలి, అంటే ఆకలి మారాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, ఏదో ఒక విధము చేత ఈ 2025లో నా కొరకు ఒక పాత్ర దించబడాలయ్యా. స్తోత్రం చెప్పండి. ఆకాశము తెరవబడుటంటే మొదటి అనుభవం ఏంటి? ప్రార్థన. వెరీ గుడ్. రెండో అనుభవం దేవునితో సహవాసం. మూడో అనుభవం అద్భుతం. స్తోత్రం. ఆమేన్. 4వ మాట చెబుతా. మొదటి రాజుల గ్రంథానికి రండి, 18వ అధ్యాయాన్ని తీయండి. బయలు దేవత ఆరాధకులు ఏలియాకు మధ్య ఒక యుద్ధమే జరిగింది, ఒక పోరే జరిగింది. ఇక రెడీగా ఉన్నారు. బయలుదేవుడు బయలుదేవుడు బయలుదేవుడు. ఏలియా చాలా నింపాదిగా అన్నాడు, బయలుదేవుడా యెహోవా దేవుడా తెలుసుకుందాం. 2 ఎడ్లు తెచ్చుకోండి, ఒకటి మాకు ఒకటి మీకు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదట మీరు తీసుకోండి ఛాన్స్. అయితే ఒకటి, మీ బలిపీఠం మీదకి అగ్ని మీరు తీసుకురాకూడదు, మీ దేవుడే తీసుకురావాలి. స్తోత్రం. హల్లెలూయా. అగ్ని మీరు సొంతగా తయారు చేసుకోవద్దు, మీ దేవుడే పంపించాలి. ఇదే రూలు. ఎవరైతే అగ్నిని పంపుతారో వాళ్ళు దేవుడు. ఒకవేళ మీ దేవుడు పంపించాడా అనుకుందాం, ఇట్లా మీ దేవుడే, నా దేవుడైన యెహోవా పంపించాడా, ఆయనే దేవుడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? బలిపీఠము కట్టారు, బలి పశువును పెట్టారు. ఇక చూడు, ఉదయం మొదలేశారు, కేకలేస్తున్నారు. కేకలేశారు కేకలేశారు కేకలేశారు, గొంతులు పోయినాయి. గంతులేశారు, కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇది కాదులే, మనం కేకేసిన మన దేవుడు ఎంటలేదు, గంతులు వేసిన ఆయన స్పందించట్లేదు. అరే కొరడాలు తీసుకురండి రా. అరే కొరడాలు తీసుకొచ్చి వాళ్ళని దేహం మీద కొట్టుకున్నారు. టపా 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 టపా. దేహం మీద రక్తం కారిపోతుంది. అగ్ని రాలా. నో ఫైర్. ఇక ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి కట్టాడు, బలిపీఠము మీద బలి పశువుని పెట్టాడు. 4 తొట్ల నీళ్లను ఈ బలి పశువు మీద కొమ్మిరించండి అన్నాడు. ఏంటి? ఫస్ట్ టైం అయిపోయింది. 2 అయిపోయింది. 3 సార్లు పోస్తేనట ఆ బలిపీఠము చుట్టూన్న కందకము, అంటే పాదులాగా చేశారు. ఆ కందకం ఏమైపోయింది? నీళ్లతో నింపబడింది. బలి పశువు తడపబడింది, బలిపీఠం తడపబడింది, కందకముతో సహా నీళ్లతో నింపబడింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 36వ వచనం నేను చదువుతాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీకు సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినము కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించము అని ప్రార్థన చేసి ముగించాడో లేదో అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమంద నీళ్లను ఆరపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశాడు. చప్పట్లు కట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి? ఆకాశం తెరవబడి ఏలియా కొరకు అగ్ని రావడం. ఇట్స్ ఎ గాడ్స్ యాక్సెప్టెన్స్. దేవుడు ఒక సేవకుడిని అంగీకరించాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుని పరిచర్యను దేవుడు అంగీకరించాడంటే అర్థం ఆ సేవకుని పరిచర్యలో అగ్ని దిగి రావాలి. ఒక విశ్వాసిని దేవుడు అంగీకరించాడంటే అర్థం అతడు అగ్నితో సంచరించాలి, ఆత్మచేత నింపబడాలి, తన కొరకు ఆకాశం నుండి ఒక అగ్ని దిగి రావాలి. ఎంతమంది జీవితాల్లో ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చింది? కాలుచున్న రాళ్ల మధ్య ఎంతమంది సంచరించి అనుభవంలోనికి వచ్చారు? దహించు అయిన పరిశుద్ధాత్మ అగ్నితో ఎంతమంది సహవాసం చేస్తున్నారు? వింటున్నారా? ఎవరి కొరకైతే అగ్ని దిగి వస్తుందో వారు అంగీకరించబడినట్టు,
ఎవరి జీవితంలో అగ్ని దిగిరి కాదో వాళ్ళు తిరస్కరించబడినట్టు. కేకలేశారు, అరిశారు, గెంతులేశారు, రక్తం చిందించేటట్టుగా శరీరాలను గాయపరుచుకున్నారు, రకరకాలు చేశారు. వారి కొరకు అగ్ని దిగరాలేదు, ఎందుకంటే వాళ్ళ దేవుడు అగ్ని లేనోడు. మన దేవుడు ఎవరు? అగ్నిదేవుడు. స్తోత్రం. దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మండుచున్న పొదలో మోషేని దర్శించిన అగ్ని అయిన దేవుడు, బలిపీఠం మీదకి దిగి వచ్చిన అగ్ని అయి ఉన్న దేవుడు, పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి అగ్ని అయిన దేవుడు, పాదములో ఎట్లనేట అగ్ని వలె మెర్రయొచ్చున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? చప్పబడిన నీళ్ల వంటి దేవుడా? ఎప్పుడు కాలుతున్న దేవుడు ఆయన, మండుచున్న దేవుడు ఆయన, మండుచు ప్రకాశించుచున్న దేవుడు ఆయన. అందుకే యేసయ్య అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను మాత్రమే కాదు, మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలి అని కూడా చెప్పాడు. నా జీవితాల్లో దేవుని అగ్ని దిగి రాకపోతే దేవుడు నేను అంగీకరించలేదని అర్థం. నువ్వు పాట పాడితే అగ్ని దిగి రావాలి, ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావాలి, బోధిస్తే అగ్ని దిగి రావాలి, పరిచర్య చేస్తే అగ్ని దిగి రావాలి. దేవుని పక్షమున నువ్వు నిలబడి ఏది చేసినా అక్కడ అగ్ని దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేసినా, ఏమి చేసినా, పరిచర్య చేసినా అగ్ని దిగి రావట్లేదంటే దేవుడు నిన్ను అంగీకరించలా. దేవుని మందిరమును కట్టి సొలొమోను ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేసినప్పుడు యాజకులు కూడా తాళలేని దేవుని మహిమ అగ్ని ఆలయంలోనికి దిగి వచ్చును. స్తోత్రం చెప్పండి. ఫైర్ ఫిల్డ్ ప్రేయర్, ఒక అగ్నిని దించే ప్రార్థన సొలొమోను చేశాడు. హల్లెలూయా. సొలొమోను గొప్ప రాజే కాదు, గొప్ప జ్ఞానే కాదు, ఇతడు అగ్ని వంటి ప్రార్థన అభిషేకము కలిగిన వాడు. ఎప్పుడు అగ్నితో పరిచయం ఉన్న యాజకుల సైతం తాళలేని అగ్ని వారి జీవితంలో ఫస్ట్ టైం సొలొమోను ప్రార్థన ద్వారా చూశారు. స్తోత్రం. అగ్ని అంటే ఏమిటో తెలియని ఇశ్రాయేలీలు బయలు దేవుడా యెహోవా దేవుడని తటపటాయిస్తూ ఉంటే, రెండు తలంపుల మధ్య ఉంటే అసలు అగ్ని అంటే ఎట్లా ఉంటుందో, ఆకాశం ఎలా తెరవబడిద్దో, అగ్ని ఎలా వస్తుందో వాళ్ళకి ఏమాత్రం పరిచయం లేని ఈ పరిస్థితులలో వారి కొరకు అగ్నిని, ఆకాశపు అగ్నిని ఏలియా పరిచయం చేయగా నిజమైన దేవుడు యెహోవాని వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది చచ్చినట్టుగా. వాళ్ళందరూ అనుకుంటున్నారు, అరే ఇంతకాలం అనవసరంగా బయలుకు మొక్కి మన జీవితాలను, సమయాన్ని, ధనాన్ని, పవిత్రతను వ్యర్థం చేసుకున్నాం. చూసారా, అగ్ని రూపంలో దేవుడే దిగొచ్చాడు రా, ఏలియా దేవుడే మన దేవుడు రా, యెహోవా నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. నీ దేవుడు వారి దేవుడుగా ఉండాలని కోరుకోవటం కంటే నీ జీవితంలో గొప్ప విజయం లేదు. ఆమేన్. నీ దేవుడే నా దేవుడని చెప్పగలగాలి. హల్లెలూయా. ఏలియా దేవుడే మా దేవుడని ఒప్పుకున్నారు ప్రజలు. కారణం ఏంటో తెలుసా? ఏలియా ప్రార్థించగా అగ్ని దిగొచ్చింది. నువ్వు అగ్నితో నడవటం నీ భర్త చూచునుగాక, నీ భార్య నువ్వు అగ్నితో సంచరించడం చూచునుగాక, నీ పిల్లలు తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనలు అగ్నిలో మండటం వారు చూచుదురుగాక, మనం అగ్ని వలె మండటం ప్రజలు చూచుదురుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏలియా అగ్ని ఆది అపోస్తుల మధ్యకు దిగి వచ్చింది. ఆది అపోస్తుల మధ్యకు దిగి వచ్చిన అగ్ని మన మధ్య కూడా ఉంది. నమ్మినోడు గట్టికి స్తోత్రం చెప్పండి. ఇది అధికమవును గాక, అత్యధికముగా రాజుకొనును గాక, మన తూర్పు పాలెమునంతా కాల్చివేయును గాక, మండించును గాక. ఎంతమంది నమ్ముతున్నారండి? మీరు సొదొమ గొమొర్రా లాంటి తూర్పు పాలెన్ని చూస్తున్నారు. నేను దేవుని కొరకు మండుచున్న తూర్పు పాలెన్ని చూస్తున్నాను. స్తోత్రం. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కంపించే స్థలముగా దేవుడు చేయబోతున్నాడు రానున్న దినములలో. ఈ యొక్క తూర్పు పాలెం మీదగా దేవుని ఉజ్జీవపు అగ్నిని దేవుడు దించబోతా ఉన్నాడు. ఒక్కొక్కరు ఆత్మ చేత నింపబడబోతా ఉన్నారు. సొదొమ గొమొర్రా మీద ఉన్న వాటి మీద కాల్చుటకు అగ్ని దిగిరాగా నీ తూర్పు పాలెం మీద వారి పాపమును కాల్చి వారిని పరిశుద్ధపరచుటకు పరిశుద్ధాత్మ అగ్ని ప్రభు పంపబోతా ఉన్నాడు. ఒక ఉజ్జీవాన్ని చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు అడుగో, అయ్యా నేను ప్రార్థన చేస్తే చప్ప కొట్టకూడదయ్యా, నీ అగ్ని దిగాల. నేను పాడితే అగ్ని దిగాల, ఆరాధిస్తున్నప్పుడు అగ్ని దిగాల, మేమంతా కలిసినప్పుడు అగ్ని దిగాలి ప్రభువా. ద ఫైర్ ఈజ్ సైన్ ఫర్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఒక అంగీకారపు ముద్ర. ఒక సేవకుడికైనా, ఒక విశ్వాసికైనా, ఒక పరిచారకుడికైనా, ఎవరికైనా అగ్నియే అంగీకారపు ముద్ర. స్తోత్రం. అగ్నియే అధికార పత్రం. హల్లెలూయా. దేవుడు తనతో ఉన్నాడని ఒక మనిషిని ఎలా గుర్తుపట్టవచ్చు? అతనిలో అగ్ని ఉంటుంది, అతనిని బట్టి అగ్ని దిగి వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయిపోయింది. చివరికి ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. చివరికి ఒక్క పాయింట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనూ వేయనేరడు. స్తోత్రం గట్టిగా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే. స్థానికంగా, కులపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక నేపథ్యం, నీకున్న శక్తి కొంచెమే. కానీ వాక్యము విషయంలో నన్ను ఎరుగనని ఇప్పుడు నువ్వు చెప్పలేదు అని ఫిలడెల్ఫియా సంఘము గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం. సాక్ష్యమే కాదు, వాళ్ళకు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? ఇదిగో తలుపులు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడు, ఏ తలుపులు? ఇంట్లో తలుపులా? గవిని తలుపులా? ఈ చిన్న చిన్న తలుపులు? పెద్ద తలుపు అది ఎవడు వేయనే తలుపు. ఆల్రెడీ ఫిలడెల్ఫియా సంఘం ఎప్పుడు వచ్చిద్దా, నేను ఎప్పుడు వెళ్దామా, వాళ్ళని ఎప్పుడు తీసుకుందామని వాళ్ళ కొరకట దేవుడు పరలోకపు ఆకాశపు తలుపులు ఆల్రెడీ తెరచి ఉన్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి పడితే వాళ్ళకి లేదు పరలోకం. నీ శక్తి కొంచెమైన వాక్యం కొరకు నిలబడాలి. కష్టం, నష్టం, శ్రమ, ఇబ్బంది అయినా వాక్యానుసారంగా బ్రతకడమే నీ జీవితం అవుగునుగాక. ఆమేన్. వాక్యం మీద ఆధారపడిన, వాక్యపు పునాదుల మీద చక్కగా నిర్మించబడుతున్న నీ జీవితం పరలోకానికి ఆమోద ముద్ర పొందుతుంది. ఫిలడెల్ఫియా సంఘము ఎదుటట ఎవడు ముయ్యలేని తలుపులను దేవుడు తెరచి ఉన్నాడు. పరలోకపు తలుపే తెరవగా నీ కోసం అన్ని తలుపులు ఆయన తెరవగలడు. ఆమేన్. స్తోత్రం. భూ సంబంధమైన తలుపులు తెరవడం పెద్ద విషయం కాదు. ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ ఆయనకి పెద్ద విషయమే కాదు. అసలైన విషయం ఏంటో తెలుసా? నీ కొరకు ఆకాశపు తలుపులు తెరచున్నట్లుగా నువ్వు ఒక పని చేయాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాళ్ళు వద్దంటున్నారండి, వీళ్ళు వద్దంటున్నారండి, లేకపోతే భక్తి మామూలు ఉండదండి, ఈ కహానీలు, కథలు వద్దు. నీ శక్తి కొంచెం అయినా నువ్వు వాక్యమును నెరవేర్చుట్లో బలవంతునిగా పరిశుద్ధాత్ముడు చేయటకు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతావో నీ ఎదుటట ఎవడు మూయలేని ఆకాశపు ద్వారాలు, పరలోకపు ద్వారాలు ఆయన తెరచి నిన్ను పరలోక రాజ్య పౌరసత్వం నీకు ఇచ్చి పౌరునిగా మార్చి నిరంతరం ఆయన ఉండే సింహాసనం మీద నిన్ను కూర్చుని పెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీని అపోస్తల కార్యంలో ఒక ఆయన జీవితంలో జరిగింది. ఆయన వాక్యం చెప్పినందుకు రాళ్ళతో కొట్టారు. ఎవరైనా చెప్పండి. స్టెఫెన్ అబ్రహాం నుంచి మొదలేశాడు, మోషే నుంచి మొదలేశాడు, మొత్తం చెప్పాడు, యేసయ్య దాకా తీసుకొచ్చాడు. అరే రే 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 ఇడు తిరిగి అబ్రహాంతో మొదలుపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చాడు. తీయండ్ర రాళ్ళు అన్నారు. వాక్యం మార్చలా, వాళ్ళకు అనుకూలంగా బోధించలా, శ్రమకు భయపడలా. రాళ్ల దెబ్బలు వస్తాయని తెలుసు, చనిపోతానని కూడా తెలుసు. కానీ తన స్వకీయమైన మహిమ కొరకో, ఇతరులను సంతోషపెట్టడం కొరకో వాక్యాన్ని మార్చలా, ఉన్నదున్నట్టుగా చెప్పాడు. స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, రక్తసిక్తమవుతున్నప్పుడు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విషయం, ఆకాశము తెరవబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. రాళ్లతో కొట్టేవారు స్టెఫన్కి కనబట్టలేదు. రక్తసిక్తమైన తన దేహం తను కృంగదీయట్లేదు.
తన మరణమే వారి ధ్యేయంగా భావిస్తున్న ఏ యాజకుడు, శాస్త్రి, సద్దుకైడు కనబడట్లేదు. ఆయనకి కనబడుతుంది ఏం తెలుసా? ఆకాశము తెరవబడుట కనబడుతుంది, దేవుని మహిమ కనబడుతుంది, మనుష్య కుమారుడు కుడిపార్శ్వం వందు కూర్చోటం, లేచి నిలబడటం కనబడుతుంది, పరిశుద్ధాత్ముడు తనను బలపరచడం కనబడుతుంది. వాక్యం కొరకు ఇన్ని శ్రమలు వస్తే ఆయనకి ఏ శ్రమ అయినా కనపడిందా? వాక్యం కొరకు నడుము గట్టుకున్న వాడికి భూ సంబంధమైనది ఏది కనబడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే మన లక్ష్యం. నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తితే, తేరి చూస్తే ఆకాశము తెరవబడుట చూడాలి, దేవుని మహిమ చూడాలి. దేవుడి వాక్యమును దీవించును గాక.